ఇవాళ మహబూబాబాద్లో కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి. శోభన్, కేసీఆర్ గారు సాయంత్రం 5 గంటల తర్వాత మానుకోట పట్టణానికి చేరుకోనున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 70,000 పైచిలకు ప్రజలు కేసీఆర్ గారు ఏం చెప్తారా అని వినేందుకు వస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎటువంటి ఎండలు, విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నప్పటికీ కేసీఆర్ గారిని చూడాలి, ఆయన చెప్పే మాటలు వినాలని చెప్పి బయలుదేరుతున్న సందర్భం. సాయంత్రం చల్లబడ్డ తర్వాత, వాతావరణం అంతా కూలైన తర్వాతే కేసీఆర్ గారు ఏదైతే బస్సు యాత్ర ద్వారా రోడ్ షోలోకి వస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మానుకోటకు సంబంధించి కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారని చెప్పి ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తాం. మనతో పాటు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పండి, కేసీఆర్ గారి బస్సు యాత్రను, రోడ్ షోను ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు, ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఏ రోజు అయితే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రోడ్ షో స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వచ్ఛందంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మానుకోట గడ్డపైన కూడా రోడ్ షో చాలా అద్భుతంగా, 1 కాదు 2 కాదు 60,000 జనాభాతోటి దద్దరిల్లబోతుంది. ఇది జనమా ప్రభంజనమా అనే టైపులో ఇవాళ నా ఒక్క నియోజకవర్గం నుంచి 20,000 మంది, అలాగే దొర్నాకల్ నుంచి 10,000, నర్సంపేట నుంచి ఇవాళ ఇల్లంద కావచ్చు, పక్కన తొర్రూరు కావచ్చు, మొత్తం 60,000 మందితోటి రోడ్ షో చేయబోతున్నాం. చాలా అద్భుతంగా ఇవాళ గతంలో ఏదైతే పరిపాలించుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అని అబద్ధాల మాటలు చెప్పేసి, లేనిపోని అబద్ధాలు మాట్లాడేసి జనాలను మోసం చేశారు. ఇవాళ మా కేసీఆర్ గారు ఏం చెప్తారు ఏంటిది అని చెప్పి తండోపతండాలుగా జనం కదిలి వస్తున్నారు, స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. అది కూడా ఇవాళ అన్నం పెట్టే రైతు, గతంలో వాళ్ళకి 24 గంటల కరెంటు ఉండే, మన నీళ్లు ఉండే, నిధులు ఉండే, నియామకాలు ఉండే, రైతు బంధు ఉండే, రైతు బీమా ఉండే, ఇవాళ ఆసరా పింఛన్ ఉండే, ఇవన్నీ మోసం చేశారు. రేవంత్ రెడ్డి గారు జూట మాటలు మాట్లాడేసి మాకు మోసం చేశారు, మేము మోసపోయాము అని చెప్పేసి ఇవాళ మా కేసీఆర్ గారు, మా కొడుకు, మా పెద్ద కొడుకు ఏం చెప్తాడని చెప్పేసి వృద్ధులు అనుకోండి, రైతు సోదరులు అనుకోండి, అన్నం పెట్టే రైతు అనుకోండి, అందరూ స్వచ్ఛందంగా వచ్చేసి ఈ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఇంకా చెప్పాలంటే మేము మోసపోయాము, ఆ మాయ మాటలకు మోసపోయాము, మేము ఆశపడ్డాము. ఇవాళ తులం బంగారం అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇవాళ మహిళా సోదరులకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాటిచ్చారు. ఇవాళ 2,000 ఉన్న ఆసరా పింఛన్ 4,000 ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. ఇవన్నీ మాయ మాటలు చెప్పారు. ఈ మాటలకు మేము మోసపోయాము, చాలా మోసపోయాము. కరెంటు సరిగ్గా రావటం లేదు, ఏది కూడా నిలబెట్టుకోలేదు. 6 హామీలు అన్నారు, 13 ఇది అన్నారు, ఏది కూడా అన్ని మాయ మాటలు. ఇప్పుడు కూడా దేవతల మీద లేనిపోని అబద్ధాల మాటలు ప్రామిస్ చేయడం జరుగుతుంది. ఎవరు నమ్మరు. మేము బీఆర్ఎస్కు ఓటేసి, మా పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి ఎంపీని మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ముందుకు వస్తున్న ప్రజలను మీరే చూస్తారు. ఇవాళ 5 గంటలకు రోడ్ షో ఉంటుంది. ఇప్పటికైనా ఎక్కడెక్కడ మా కార్యకర్తలు మా సైనికుల్లాగా కదిలి వస్తున్నారు. కార్మికులు, కర్షకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పిఎస్ఐ చైర్మన్లు చాలా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. చాలా అద్భుతంగా విజయవంతం కాబోతుంది ఈ కేసీఆర్ గారి రోడ్ షో. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ సంబంధించి మాకు ఈ 4 నెలల పాలనకు రెఫరెండం అని చెప్తున్న సందర్భం, 3వసారి మాకు ఒకసారి కేంద్రంలో అవకాశం కల్పించాలని బీజేపీ చెప్తున్న సందర్భం, ఏం చెప్తారు ఆ విషయంలో? బీజేపీ వస్తే రిజర్వేషన్ ఉండదు. నేను తెలంగాణ బిడ్డలకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఒక విద్యావంతుడిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబండ జాతులకు మనకు రిజర్వేషన్ ఉండదు. ఇప్పటికే రైల్వే అమ్ముకున్నారు, ఎల్ఐసి వ్యవస్థను అమ్ముకున్నారు. ఇలా స్టీల్ ఇండియా, కోల్ ఇండియా పోయింది, ఇలా ఎయిర్ ఇండియాలు అన్నీ పోయినాయి, అన్నీ అమ్ముకున్నారు. ఇలా రిజర్వేషన్ కూడా మా ప్రభుత్వం వస్తే, మా బీజేపీ వస్తే మేము తీసేస్తామని చెప్పేసి అమిత్ షా గారు నీట్గా అంటున్నారు. అదంతా వింటున్నారు. మళ్ళీ అది అబద్ధం అని చెప్పేసి వాళ్ళే కప్పిపుచ్చుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు ఉన్నారో మీకు చేతులెత్తి దండం పెడుతున్న మోసపూరిత మాటలు. ఇవాళ రాముడి పేరుతో మోసం చేస్తున్నారు, దేవుడి పేరుతో మోసం చేస్తున్నారు, కులాలకు మతాలకు చిచ్చులు పెడుతున్నారు బీజేపీ. కాబట్టి దయచేసి బీజేపీకి ఓటు వేయకూడదు. ఇవాళ కాంగ్రెస్ మాయ మాటలు చెప్పేసి
మనకు తెలుసు గతంలో మోసం చేశారు దాదాపు 50-60 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మోసం చేశారు. ఆ మాయ మాటలకు మన జనాభా, తెలంగాణ జనాభా అంతా మోసపోయారు. ఎందుకంటే ఏమో ఆశాజీవి, మనిషి అనేటోడు ఆశాజీవి. అరే తులం బంగారం వస్తుందేమో, 2 లక్షల రూపాయలు మాఫీ అవుతుందేమో, 25,000 రూపాయలు మా మహిళలకు వస్తుందేమో, 2,000 ఆసరా పెన్షన్ 4,000 చేస్తారేమో అని చెప్పి ఆశపడ్డ మార్పు కోరాము. మార్పు వస్తుంది, మార్పు చూద్దాం ఒకసారి అని చెప్పి ప్రజలు మోసపోయారు. కానీ ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఇది చెల్లదు. ఆ జూటా మాటలు నమ్మరు. తప్పకుండా కారు గుర్తెక్కేస్తాము, మళ్ళీ మాకు కేసీఆరే కావాలని చెప్పేసి ప్రజలు మీరు చూస్తారు తండోపతండాలుగా విజయవంతం చేయబోతున్నారు, పాల్గొనబోతున్నారు. కాబట్టి దయచేసి మరోసారి ప్రజలు మోసపోవద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి నేను చేశాం. మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి దయవలన ఆశీస్సులతోటి, మా కేటీఆర్ కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, వీళ్ళందరి ఆశీస్సులతోటి మేము ఇవాళ మానుకోటను మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జేఎన్టీ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఎంబీఏ కాలేజీ, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు సెంటర్ లైటింగ్ చూడండి, డ్రైనేజీలు చూడండి, డివైడర్లు చూడండి, రోడ్స్ చూడండి. ప్రతి తండకు ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి రోడ్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం. అలాగే 6% ఉన్న రిజర్వేషన్ 10% చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇవాళ పోడు భూములు 1 కాదు 2 కాదు 25,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ తండాలను గూడాలను 1 కాదు 2 కాదు 3,500 తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసి దాని మీద సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు నంబర్లుగా కూర్చోబెట్టిన ఘనత మన కేసీఆర్ గారిది. ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయలేదండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ హరితహారం అనుకోండి, ఇవాళ రైతు వేదికలు అనుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు గొల్ల కుర్మ సోదరులు, మత్స్య కార్మికులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవన్నీ చేసిన ఘనత కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం, చావు నోట్లో తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దయచేసి ప్రజలు ఎంతోమంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం మరోసారి మోసపోకూడదు ప్రజలు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కాకుంటే నా పార్టీ వాళ్లకు, పార్టీ పెద్దలకు, ఇవాళ ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కార్యకర్త నుంచి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం కష్టపడింది. పార్టీ కన్నతల్లి లాంటిది. పార్టీ మనకు సుప్రీం పార్టీ, మనకు పార్టీ బాగుంటే మనమందరం బాగుంటాం. కాబట్టి తల్లి పాలు చీకి రొమ్ము గుద్దవద్దని చెప్పేసి నేను అంటున్నా. పార్టీలో ఎంతోమంది లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ మీరు చూశారు, పెద్ద పదవులు అనుభవించి పార్టీని విడిచిపెట్టిపోయారు. ఆ సన్యాసులకు బుద్ధి చెప్పాలంటే మనం గట్టిగా ఉండాలి, కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలి. మీరు దయచేసి కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని ముందుకు సాగిద్దాం, కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుద్దాం, ఎంపీని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ, మన రాబోయే ఈ కొన్ని గంటలలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి రోడ్ షోను విజయవంతం చేయాలి, మనమందరం కలిసికట్టుగా ముందు సాగాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తంగా చూస్తే కేసీఆర్ గారి రోడ్ షో విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున జనమంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 70,000 పైచిలకు ప్రజానీకం అంతా కూడా మానుకోట పట్టణానికి, మహబూబాద్ జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కేసీఆర్ గారు కొత్తగూడెం మీదుగా ఇటు ఇల్లందు, అదేవిధంగా బయ్యారం, అటు నుంచి ఇటు మహబూబాద్ టౌన్కి చేరుకుంటారు. ఇక్కడ బంధం చెరువు మీదుగా ఏదైతే నెహ్రూ సెంటర్, అదేవిధంగా ఇందిరాగాంధీ సెంటర్ వరకు వస్తారు. ఇందిరాగాంధీ సెంటర్లో ఆయన ప్రసంగించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ఏం చెప్తారా అనే అంశాల మీద అయితే ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మానుకోట, ఇప్పుడు మానుకోటకు ఎంతో తేడా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాకముందు మానుకోట ఒక చిన్న పల్లెటూరు మాదిరిగా ఉన్నటువంటి మహబూబాబాద్ను ఇవాళ జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు అనేక విద్యా సంస్థలను కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అయితే అదంతా కూడా ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ప్రస్ఫుటంగా ఓటు ద్వారా ప్రజలంతా కూడా తీర్పు చెప్పే అవకాశం కనిపిస్తుందని చెప్పి శంకర్ నాయక్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యము, మానుకోట పరిసరాలన్నీ కూడా పూర్తిగా గులాబీమయమైన సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.